ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కప్పేసింది. పొగమంచు కారణంగా అతి సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారిపై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ హైదరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంచు కారణంగా ప్రయాణికులు రోడ్డు పక్కన ఆపిన పరిస్థితి ఏర్పడింది. పెనగంచిప్రోలు జాతీయ రహదారి 65పై నుంచి మా ప్రతినిధి యశ్వంత్ పూర్తి సమాచారం అందిస్తారు. కృష్ణా జిల్లాని మంచు కప్పివేసింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న మంచుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు జాతీయ రహదారిపై మనం ఉన్నాము. మన విజువల్స్ లో చూసినట్లయితే మాత్రం ఆ మంచు విపరీతంగా కురుస్తుంది. విపరీతంగా కురవడం కూడా ఆ వాహనాలు కొంతమేర ఇబ్బందులకు అయితే గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఎదురు వచ్చే వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. దీంతో కూడా ప్రతి ఒక్క వాహనం కూడా ఆ లైట్లు వేసుకొని స్లోగా ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఇక్కడైతే ఉంది. మనం చూసుకుంటే మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడైతే మాత్రం మంచు ఆ పెద్ద ఎత్తున కురుస్తుంది. దీంతో కూడా ఈ దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాలు కూడా ఆ ప్రతి వాహనం కూడా లైట్ వేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే మాత్రం మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాహనం కూడా ఇట్లా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా చూసుకుంటే మాత్రం గ్రామాల్లో సైతం కూడా మంచు కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా 7 గంటలు దాటుతున్నప్పటికి కూడా సుమారు 8 గంటలు దాటింది. అయినప్పటికీ కూడా మంచు మాత్రం గ్రామాలను ఇంకా వీడలేదని చెప్పుకోవచ్చు. పొగ మంచుతో కూడా మొత్తం కప్పేసిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా విద్యార్థులు కానివ్వచ్చు, అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్ కూడా కానివచ్చు, వీళ్ళు కూడా కాలేజీలకి వెళ్లే పరిస్థితి అయినప్పటికీ కూడా మంచు దుప్పటితో కూడా ఆ విద్యార్థులు కానివ్వచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా కానివచ్చు, విధులకు వెళ్లాల్సిన ఉద్యోగస్తులు కూడా పొగమంచు కారణంగా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా గతంలో సుమారు 12 డిగ్రీలు కూడా ఇప్పుడైతే సెల్సియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గతంలో 6 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లయితే మనకి వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు పరిశీలిస్తున్నప్పటికీ ఉంది. దీంతో కూడా ప్రజలైతే మాత్రం కొంచెం మేర జాగ్రత్తలు తీసుకోవాల్సిన చెప్పిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మన ఓవరాల్ చూసినట్లయితే మాత్రం మంచు కారణంగా అయితే మాత్రం కొంతమేర ప్రజలైతే ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. గ్రామాలకు అయితే సుమారు ఉదయం 9 గంటలు దాటినప్పటికి కూడా గ్రామాలని కూడా మంచు వదలటం లేదని కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ గ్రామాల్లో కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానివ్వచ్చు, అదేవిధంగా ఇటు హైవేల మీద కానివచ్చు పొగమంచు అయితే మాత్రం దట్టంగానే అలుముకుందని కూడా చెప్పుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్